హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్టలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ లిఫ్ట్ లో పడి వృద్ధుడు మృతి చెందాడు. కూతురుని కలవడానికి వచ్చి లిఫ్ట్ లో పడి చనిపోయాడు. లిఫ్ట్ దగ్గరకు వచ్చిన వృద్ధుడు బటన్ నొక్కడంతో డోర్ ఓపెన్ అయింది. అయితే లిఫ్ట్ వచ్చిందనుకుని లోపలికి అడుగుపెట్టగానే 5వ అంతస్తు నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయాడు. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అబూ బిన్ సయీద్ అంటే ఈ బిల్డింగ్ లో ఉంటారు. అతను అమ్మాయి గురించి వెళ్ళారు. అంటే లిఫ్ట్ నడుస్తలేదని చాలా బాగా చెప్పినాం సార్. 3-4 నెలలు చెప్తున్నాం ఆల్రెడీ. లిఫ్ట్ పని చేస్తలేదు ఎవరు రెస్పాన్స్ లేదు వాళ్ళు. లేకపోతే నెలకి కిరాయి వేయాలి, కిరాయి నుంచి ఇంకా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి లిఫ్ట్ గురించి. అది కూడా ఇస్తున్నాం మేము. అది కూడా రెస్పాన్స్ ఏం మర్యాద లేదు సార్. ఇప్పుడు ప్రాణం పోయింది మా అన్నది. ఇట్లా జరిగిందంటే ఇట్లా అయింది ఏమో అని వస్తలేడు ఎవరు. మళ్ళీ అక్రమ్ అన్న, ఇంకొకటి ఇస్మాయిల్ అని, నా పేరు కూడా ఇస్మాయిల్ బిన్ సయీద్. అతను ఉన్నారంట అక్రమ్. ఢిల్లీలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ ఏం మర్యాద లేదు వీళ్ళకి. ఆల్రెడీ 3-4 గంటల దాకా లీవ్లో మా అన్న పచాయించున్నాడు. ఎవరికి చెప్తే మర్యాద లేదు. పిఎస్ పోయి కంప్లైంట్ ఇస్తే కూడా ఆడ కూడా ఏమంటున్నారు అంటే దేక్తాము కడతాము అయిపోయింది కదా, ఇలా డెడ్ బాడీ తీసుకోపో అన్నాడు ఆఫీసర్ మీద మాకు ఏం లేదు. అంటే దయచేసి అక్రమ్ రావాలి, మాకి ముందు రావాలి, ఒప్పుకోవాలి. ఆడ బిల్డింగ్లో చూడు ఒకసారి మీరు వచ్చి. లిఫ్ట్ అసలు నడచలేదు సార్. ఫస్ట్ ఫ్లోర్ చేస్తే 5 ఫ్లోర్లో పోతుంది, 5 ఫ్లోర్ చేస్తే సెకండ్ ఫ్లోర్ 3 ఫ్లోర్లో ఆగిపోతుంది అది లిఫ్ట్. మా అన్న పేరు. ఈ ఘటనపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చాంద్రాయణగుట్టలో లిఫ్ట్ వచ్చిందనుకొని డోర్ ఓపెన్ అవ్వగానే వృద్ధుడు 5th ఫ్లోర్ నుంచి కూడా పడి చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే అపార్ట్మెంట్ లిఫ్ట్ మెయింటెనెన్స్ సరిగ్గా లేదు అనేది కూడా అక్కడ వాళ్ళు చేసిన కంప్లైంట్. ఆఫీసర్ల వద్ద కూడా కొంత వాళ్ళు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యామనేది చెప్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సిటీ చాంద్రాయణగుట్టలో దారుణం చోటు చేసుకుంది. లిఫ్ట్ 5th ఫ్లోర్ కి లిఫ్ట్ రాకపోయినా, అంటే అక్కడ ఉన్నటువంటి బటన్ నొక్కినా కూడా లిఫ్ట్ రాకపోవడంతో డోర్ ఓపెన్ అయింది అనుకుని లిఫ్ట్ వచ్చిందనుకుని ఆ వృద్ధుడు అందులో కాలు పెట్టే ప్రయత్నం చేశాడు. లిఫ్ట్ లేకపోవడంతో గ్రౌండ్ ఫ్లోర్ లో పడిపోయే వృద్ధుడు మృతి చెందిన పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా కూడా ఈ లిఫ్ట్ మెయింటెనెన్స్ లో ఉంది. గతంలో కూడా అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి నివాసులు, ఆ ఫ్యామిలీస్ కుటుంబాలు కూడా ఓనర్ కు ఫిర్యాదు చేశారు. అయినా కూడా పట్టించుకోవడంతో నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఈ ప్రమాదం జరిగింది. ఓ వృద్ధుడి మృతికి యజమాని నిర్లక్ష్యమే కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూసాం. గతంలో కూడా అనేక లిఫ్ట్ ప్రమాదాలు జరిగాయి. చిన్న పిల్లలు చనిపోయారు, కొంతమంది వ్యక్తులు పెద్దవాళ్ళు కూడా అందులో పడి చనిపోయిన పరిస్థితి. లిఫ్ట్ విషయంలో మెయింటెనెన్స్ నిర్లక్ష్యం వల్లనే ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో తాజాగా అనేక ప్రమాదాలు జరిగినాయి. ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో కూడా ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అయితే తన కూతుర్ని కలవడానికి ఆ వృద్ధుడు వచ్చినట్లు కూడా తెలుస్తుంది. 5th ఫ్లోర్ లో తన కూతురికి ఇంటికి వెళ్లి కలిసి తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు కూడా తెలుస్తుంది. సో కుటుంబ సభ్యులు వెంటనే అప్రమత్తమై ఆ వృద్ధుని బయటికి తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే ఆ వృద్ధుడు, ఎందుకంటే 5వ అంతస్తు నుంచి కాబట్టి పెద్ద ఎత్తున అంటే హైట్ అనేది ఉంటుంది, అంత బయట నుంచి పడడంతో వృద్ధుడు మృతి చెందినట్లుగా కూడా ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. యజమాని నిర్లక్ష్యం వల్లనే తమ తండ్రిని కోల్పోయామంటూ కూడా కుటుంబ సభ్యులు పోలీసులకు, చాంద్రాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లిఫ్ట్ విషయంలో యజమాని నిర్లక్ష్యమే ఉందంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులు కూడా ఇలాంటి మెయింటెనెన్స్ విషయంలో నిర్లక్ష్యం ఉంది. లిఫ్ట్ పిల్లలు జనరల్ గా కుటుంబ సభ్యులు 5th ఫ్లోర్ అంటే కూడా దాదాపు అనేక కుటుంబాలు, అందులో 20 నుంచి 30 కుటుంబాలు ఉండే అవకాశం ఉంటుంది. వారంతా కూడా రెగ్యులర్ గా లిఫ్ట్ ని యూజ్ చేస్తుంటారు. 5వ అంతస్తు అంటే ఖచ్చితంగా 3rd ఫ్లోర్, 5th మిగతా అన్ని కుటుంబాలు కూడా లిఫ్ట్ ని యూజ్ చేసే పరిస్థితి ఉంటుంది. సో వారంతా కూడా గతంలోనే బటన్ నొక్కినా కూడా లిఫ్ట్ రావడం లేదు. సో లిఫ్ట్ విషయంలో కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉందంటే, అది లేటెస్ట్ లిఫ్ట్ అయినప్పటికీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసి కనీసం రెగ్యులర్ మెయింటెనెన్స్ అన్న చేపాల్సి ఉంటుంది. ఈ రోజు ఒక రెగ్యులర్ మెయింటెనెన్స్, లిఫ్ట్ మెయింటెనెన్స్ చేపించకపోవడం, అక్కడ ఉన్నటువంటి యజమాని నిర్లక్ష్యం వల్లనే ఓ వ్యక్తి వృద్ధుడు ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా లిఫ్ట్ విషయంలో, మెయింటెనెన్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో కూడా మనం చూసాం, నాంపల్లిలో ఓ చిన్న బాలుడు, 6 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ఇంకో బాలుడు మరో లిఫ్ట్ ప్రమాదంలో చనిపోయిన పరిస్థితి నాంపల్లి పరిధిలోనే. సో ఓల్డ్ సిటీలో ఈ తరహా, ఎందుకంటే కొన్ని లిఫ్ట్ల విషయంలో కూడా
మనం చూసాం గతంలో కూడా ఒక కంపెనీకి సంబంధించినటువంటి లిఫ్ట్ కాకుండా అసెంబ్లీ లిఫ్ట్లు ఫిట్ చేసుకోవడము, దాంట్లో మెయింటెనెన్స్ లా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం అనేది సహజంగా జరుగుతుంది. లిఫ్ట్ అసోసియేషన్ వాళ్ళు కూడా గుర్తింపు ఉన్నటువంటి లిఫ్ట్లని మాత్రం పెట్టుకోవాలి, రెగ్యులర్ గా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి గతంలో బిగ్ టీవీ అనేక అవగాహనకు సంబంధించినటువంటి చేసిన పరిస్థితి, కార్యక్రమాలు చేసిన పరిస్థితి. అయినా కూడా ఈ ఓల్డ్ సిటీ ప్రాంతంలోనే మనం చూసాం గతంలో 2-3 ఘటనలు కూడా ఇదే ప్రాంతంలో చోటు చేసుకున్న పరిస్థితి. సో ఈ విషయంలో కొంత అధికారుల నిర్లక్ష్యం కూడా ఉంది. లిఫ్ట్ కి సంబంధించినటువంటి పర్మిషన్లు ఇస్తున్న సందర్భంలో కూడా వాటి యొక్క మెయింటెనెన్స్ అనేది పూర్తిగా కొంత పరిశీలించి ఇవ్వాల్సి ఉంటుంది. సో రెగ్యులర్ మెయింటెనెన్స్, గుర్తింపు పొందినటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి లిఫ్ట్లను ఏర్పాటు చేసుకోకపోవడం వల్లనే ఈ రోజు ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా లిఫ్ట్ల విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారు. ఈ తాజాగా జరిగినటువంటి ఈ ఘటన పైన కుటుంబ సభ్యులు, అపార్ట్మెంట్ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకా ఈ విధంగానే నిర్లక్ష్యం వహిస్తే మరికొన్ని ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి లిఫ్ట్ యాక్ట్ కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకోవాలని కూడా లిఫ్ట్ అసోసియేషన్ గతంలోనే డిమాండ్ చేసిన పరిస్థితిని కూడా మనం చూసాం. సో ఈ ఘటనలు, లిఫ్ట్ ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కూడా అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేస్తున్నారు. కుటుంబ సభ్యులైతే ఇప్పటికే ఈ ప్రమాదం, ఈ రోజు చాంద్రాయణగుట్టలో జరిగినటువంటి ప్రమాదం పైన చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాగర్.